పేరు చింతకుంట కృష్ణారెడ్డి అలియాస్ డికే బాబు. ఆయనకి చాలామంది డిక్కీ బాబు అంటూ ముద్దుగా పిలుచుకునేవాడు. అలాగే బాగా ఫేమస్ అయ్యాడు. ఇతను తలుపుల అనే మండలంలో వైసీపీ కన్వీనర్గా పనిచేస్తున్నాడు అండ్ అక్కడ మాజీ సర్పంచ్ కూడా. సో ఇక్కడ విషయం ఏంటంటే మహిమగల రాగి చెంబులు అని చెప్పేసి రైస్ పుల్లింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఇతను రాగి చెంబుల బిజినెస్ పెట్టుకున్నాడు. ఇలా రైస్ పుల్లింగ్ చేసి 2 కోట్లు 5 కోట్లు సంపాదించవచ్చు అని దగ్గరున్న పాపం ఒక వేణుగోపాల్ రెడ్డి అనే ఒక రైతుని బురిడి కొట్టించాడు. అప్పుడే రైతు పాపం మంచి ఏదో సరుకంతా అమ్మేసి లాభం ఇట్లా చేతిలో పట్టుకొని వస్తూ ఉంటే వీటిని నేను డబల్ చేస్తాను, త్రిబుల్ చేస్తానంటే పాపం నమ్మాడు. అంతమించి ఇంకేం లేదు. ఊర్లో ఉంటారులేండి పాపం అమాయకులు. కాకపోతే ఏంటంటే మనం ఫార్చ్యూన్ కారులో తిరుగుతూ 3-4 సెల్ ఫోన్లు మెయింటైన్ చేస్తూ ఒంటి నిండా బంగారం వేసుకొని ఉంటే అబ్బా సార్ ఎంత గొప్పోడో, మమ్మల్ని కూడా అలా తయారు చేస్తాడేమో నమ్ముతారు. అలాంటి వాళ్ళు మనతో మాట్లాడడమే అదృష్టం అనుకుంటారు. అలాంటిది పిలిచి ఏవైనా చెప్తే చాలా ఈజీగా నమ్ముతారు ఊర్లలో. పాపం రైతులు కదా, వాళ్ళకి ఏం తెలుసు చెప్పు, లోక జ్ఞానం ఉండదు. మొత్తం పొలం చుట్టే తిరుగుతూ ఉంటాయి వాళ్ళ ప్రాణాలన్నీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. వీళ్ళ ప్రపంచం అంతా తిరిగి అక్కర్లేని నాలెడ్జ్ అంతా తెచ్చుకుంటారు, వీళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. సరే ఇప్పుడు జరిగింది ఏంటంటే 10 లక్షలు ఇచ్చాడు పాపం. ఆ తర్వాత ఎంతసేపటికి ఏంటయ్యా చెంబు అమ్ముడు పోయిందా అంటే లేదు ఇంకా పార్టీ రాలేదు, అటు వెళ్ళారు ఇటు వెళ్ళారని ఏదో చెప్తూ ఉంటే పాపం ఈయన ఇంకా నాకు వద్దులే బాబు, నీ చెంబు నువ్వు తీసేసుకో, నా 10 లక్షలు నాకు ఇచ్చేసి అని అడిగితే నీ చెంబు నీ దగ్గరే ఉంచుకో, ఇంకో 10 లక్షలు నువ్వే ఇవ్వాలి నాకు, లేకపోతే చంపేస్తా అని బెదిరించాడు. ఈ బెదిరింపుకి బెదిరిపోయిన ఆయన వాళ్ళ స్నేహితులకు అలా ఇలా చేశాడు అలా చేశాడు అని చెబుతూ ఉంటే విషయం అటు ఇటు వెళ్ళి కొంచెం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. సో అక్కడ రూరల్ సిఐ ఎవరైతే ఉన్నారో ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. మరి ఇప్పుడు అతనికి న్యాయం జరుగుతుందో తెలియదు. ఇతని దగ్గర ఆల్మోస్ట్ ఫార్చునర్ కారు, 3 సెల్ ఫోన్లు అయితే సీజ్ చేశాడు. 5 రాగి చెంబులు ఇంకా ఉన్నాయి కార్లో. మరి ఆ మహానుభావులు ఎవరో నెక్స్ట్ తెలియదు. అవి కూడా స్వాధీనం చేసుకున్నారు. 1,08,000 వరకు కొంచెం క్యాష్ దొరికింది. ఉంటాయిలే బ్యాంక్ అకౌంట్లో అక్కడ ఇక్కడ ఏదో రకంగా సెటిల్ చేస్తారో తర్వాత సంగతి. కాకపోతే ఈయన ఇప్పటికీ ఈయన అరెస్ట్ చేయడం తెలిస్తే మిగతా బాధితులు వస్తారుగా, మిగతా వాళ్ళు కూడా రావడంతో ఇంచుమించు ప్రజెంట్ ఇప్పటివరకు అయితే ఒక 40 లక్షల వరకు చాలామందికి టోకరా వేశాడని అయితే తెలిసింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నాగమణి, రైస్ పుల్లింగు ఇవన్నీ ఉండి చావవు. ఎందుకు మీకు ఈ లేని అత్యాశలు వస్తాయో తెలియదు. అసలు చేతబడులు బాణమతులే ఉండవు. తాంత్రిక విద్యలు అంటారు కానీ నిజంగా ఆ బలిస్తే ఇది చేస్తాం, ఈ బలిస్తే అది చేస్తాం, ఏమీ ఉండి చావవు. నిజంగా సాత్విక దేవాలయాలకు వెళ్ళండి, హ్యాపీగా మొక్కుకోండి. దేవుడి హుండీలోనో ఎంతో కొంత వేస్తే మీకు అదొక తృప్తి. ఇంకా చెప్పాలి అంటే గుడిలో ఏదన్నా అన్నదానం లాంటివి ఏమైనా జరుగుతుంటే అక్కడ ఖర్చు పెట్టుకోండి, మీకు నిజంగా మంచి జరుగుద్ది. గుడిలోనే పెట్టాలని నేను లేదు తెలుసా, బయట ఎక్కడైనా సరిగా అన్నదానం చేసి పెట్టండి, ఎంతోమంది కడుపు నింపండి, అట్లా దీవించి వెళ్తారు. మంచి జరుగుద్ది. మంచి జరగాలి అనుకుంటే ఏదో అవ్వాలి, ఓవర్ నైట్ స్టార్ అవ్వాలి, ఈ ఉంగరం పెట్టుకుంటే నువ్వేదో అయిపోతావు, ఇది మీ ఇంటి ముందు తగిలిస్తే తలరాత మారిపోతుంది, బీరువాలో ఇది పెట్టుకుంటే డబ్బులు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి చెప్పండి డబ్బులు? అంత అవసరం ఏముంది? బయట ఏమన్నా విచ్చలవిడిగా ఉన్నా, లేదా దేవుళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండి మీకే ఇద్దామని చూస్తున్నారా చెప్పండి? ఏది అవ్వదు తెలుసా. కష్టపడి మనం పని చేసామా, మనకు నిజంగా టాలెంట్ ఉందా, ఏదో విషయాల్లో మంచి వ్యాపార నైపుణ్యం ఉందా, అదే ముందుకు తీసుకెళ్తుంది. లేదు కొంతమంది పాపం పేదవాళ్ళు ఉంటారు నిజంగానే, ఇంకెంతకాలం ఇలా కష్టపడాలి, ఒకేసారి డబ్బులు వస్తే బాగుండు, ఒకేసారి డబ్బులు ఎప్పుడు రావు, ఎక్కడా రావు, మీకు కావాలంటే ఎక్కడన్నా ఫిక్స్డ్ డిపాజిట్లలో దాచుకోండి, లేకపోతే ఇంకేమైనా చేసుకోండి. ఈ మధ్యకాలంలో బంగారం కొంటే ఇన్వెస్ట్ చేస్తే చాలనుకుంటున్నారు. ఎప్పటికైనా బంగారమే కదా అని. ఏమో రేట్లు ఉండొచ్చు, తగ్గొచ్చు, పెరగొచ్చు, చెప్పలేం. మీరు అనుకున్నప్పుడు మీకు అంత డబ్బులు వస్తాయా లావా అని. భూములు కొందామంటారు, నిజంగా ల్యాండ్స్ కొనండి, తెలిసిన వాళ్ళ ల్యాండ్స్ కొనండి, కొంచెం అథెంటిక్ ల్యాండ్లు కొనండి. అది కూడా ఎవడో వచ్చి గొడవ చేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా న్యాయంగా ఏది జరగట్లా. అట్లాంటి టైంలో నాగమణి ఎక్కడి నుంచో ఉంటుంది, తెస్తే ఏదో అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇదేంటి రైస్ పుల్లింగు. సరే చెంబు ఇక్కడ ఉంటుంది, అది ఏదో రకంగా రైస్ దానికి అతికింది. ఇప్పుడు ఏం వచ్చింది చెప్పండి? ఏమన్నా భూకంపం వచ్చిందా, లేకపోతే ఏమన్నా ఇంకేదన్నా అయిందా, 3వ ప్రపంచ యుద్ధం ఏమన్నా ఆగిందా? నథింగ్ లైక్ దట్. ఏది ఎక్కడ జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఇట్లాంటి రైస్ పుల్లింగ్ కానీ ఇంకేమైనా విగ్రహాలు కానీ, చిన్న చిన్న విగ్రహాలు అంటారు, ఇంట్లో పెట్టుకోమంటారు, ఇంకేవో ఉంటాయి, చీరల కింద పెట్టుకోండి, దిండు కింద పెట్టుకోండి, ఇంకెక్కడెక్కడో పెట్టుకోండి. ఎందుకు అవన్నీ? ఏమీ చేయదు. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే. అలా అని నేను మిగతా వాళ్ళ వ్యాపారాలను నేనేం జడగొట్టట్లేదు, కొంచెం అర్థం చేసుకోండి. రంగురాళ్ళు అంటారా, ఇట్స్ ఓకేలే, ఏదో అందంగా కూడా ఉంటాయి.
అవి పని చేసినా పని చేయకపోయినా అందంగా అయితే ఉంటాయిగా, కనీసం ఏదో డ్రెస్కి మ్యాచింగ్ అవుతాయి కదా. కొన్నా నష్టం ఏం లేదు, ఇట్స్ ఓకే, కొనండి పర్లేదు. కొంచెం ఎక్స్పెన్సివ్ స్టోన్స్ అనుకోండి, మేబీ వాటికి మార్కెట్లో వాల్యూ ఉంటే ఎక్కువ అమ్ముకోవచ్చు. అంతేగాని ఈ రైస్ పుల్లింగ్ ఏంటి, నాగమణులు ఏంటి, ఇంకేవో ఏంటి ఎందుకు కొంటారో ఎందుకు చేస్తారో, వాళ్ళ వ్యాపారాలు మాత్రం బాగానే ఉన్నాయి, వీళ్ళు నష్టపోతున్నారు. ఇంకా కొంతమంది అక్కడ ల్యాండ్ కొంటే లంక బిందెలు దొరుకుతాయి అంటారు. అక్కడ ల్యాండ్ కొంటే లంక బిందెలు ఎందుకు దొరుకుతాయి? ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఇంతకుముందు రాజుల కోట అక్కడ ఉండే కదా, ఆ రాజు పరిపాలించినప్పుడు చెంబులు అక్కడక్కడక్కడ దాచేవాడు అనమాట, కొంచెం వాకింగ్ డిస్టెన్స్లో. ఆ పొలం మీదే, కొనేసుకోండి. చెప్పే వాళ్ళకన్నా ఉండదు, మీరు కూడా ఎలా నమ్ముతారో తెలియదు. మొన్న ఒక ఆయన అడిగా, అదేంటి మంచి సలహా ఇచ్చాడు, తర్వాత ఫూల్ అయిపోయాడు. ఏంటంటే అపార్ట్మెంట్స్లో కొనొద్దండి, వేస్ట్, మనకంటూ సొంత ల్యాండ్ ఉంటే ఎప్పటికన్నా ల్యాండ్ మందే అన్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు అనుకున్నా. ఇప్పుడు అదే అపార్ట్మెంట్ అనుకోండి, తవ్వితే లంక బిందెలు వస్తాయా? సొంత ల్యాండ్లో తవ్వితే ఎప్పుడన్నా లంక బిందెలు రావచ్చు అన్నాడు. ఏమనాలి చెప్పండి ఇంకా అక్కడి నుంచి. సో మనుషులు నిజంగా ఏ టెక్నాలజీ కూడా వస్తుంది, మనిషి తెలివి పెరుగుతుందా తెలియట్లా, లేకపోతే ఇలా ఉందా తెలియట్లా. చాలా సింపుల్గా పెద్ద పెద్ద మనుషుల రూపంలో వస్తాయి. ఇప్పుడు ఈయన కూడా చూడు, వైఎస్ జగన్తో ఫోటో దిగాడు, అది ఇంట్లో పెట్టుకుంటాడు. నమ్మేస్తున్నారు జనాలు హ్యాపీగా, ఓ ఇదా అదా అదా అని. ఎవరి వల్ల ఏది కావు, జాగ్రత్త. బుర్రి కొట్టేవాళ్ళు ఉంటారు చుట్టుపక్కలే, మీ ఇంటి పక్కనే ఉంటారు. మనకేంటంటే అలవాటు తెలుసా, సడన్గా రిటైర్ అయిపోతున్నాము, ఓ 60,000 లక్షలు డబ్బులు వస్తున్నాయి, ఏం చేయమంటారండి అని ఇంటి ఎదురుకొని అడుగుతాడు. వాడు నిన్ను ఎలా దొబ్బాలనే చెప్తాడు కానీ నీకు మంచి సలహా ఎందుకు ఇస్తాడు చెప్పండి? అవసరం అలానే అందరి ఇంటి పక్కన ఇట్లాంటి వాళ్ళే ఉంటారని నేను అనను. బట్ మన డబ్బు కదా, కొంచెం జాగ్రత్త పడితే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.